దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే ఒక రోజు మనం సంగారెడ్డికి పోవాలి. ఎందుకో? అక్కడేమున్నది? అక్కడేమున్నదా, బంగారం అసంటి మనిషి ఉన్నాడు. ఎవలమ్మో బంగారం అసంటి మనిషి? ఎవలి పేరు చెప్తే సంగారెడ్డి సల్లగా ఉంటదో, ఎవలి పేరింటే ఏడ్చేటోళ్ళు ముసిముసిగా నవ్వుతారో, ఎవలి పేరు వినిపిస్తే ఆకలి తీరుతుందని సంబరపడతారో అగో ఆ అన్నే. ఓహో, జగ్గారెడ్డి సార్ నువ్వు కాకా పట్టేది. అన్న అడిగిన వాళ్ళకి అడిగినట్టు సాయం చేస్తున్నాడట. మనకు కూడా ఇల్లు లేదు కదా, ఒక అపార్ట్మెంట్ కొనేమని అడుగుదాంపా. అడుగుదాం గాని జగ్గారెడ్డిని పిల్లలు ఎందుకో చుట్టుముట్టిరుగా? మొక్కితే దేవుడన్నా జర వెనకశరి వరాలిస్తాడేమో గాని జగ్గారెడ్డి అన్న అయితే కోరితే చాలు పెయ్యి మీద ఉన్న బంగారాన్ని కూడా అల్కగా తీసిస్తాడు. కలియుగ దానకర్ణుడన్న పేరు మొయ్యబట్టే. అయితే సంగారెడ్డిలా కొందరు పిల్లలు ఎండాకాలం పూట రోడ్ల మీద సైకిల్ దొక్కుతుంటే చూసిండ్రట. అమ్మ నాన్నలకు అడిగితే మనకడ పైసలు ఎక్కడున్నాయని అన్నారట. ఇక ఎంబటే అందరి ఆపద్ బాంధవుడైన అన్న గుర్తుకొచ్చి ఇంటికొచ్చిర్రట. సైకిల్ దొక్కాలనే తుంది కదా, ఎట్లా దొక్కాల? ఇది లేదు ఇది లేదంటూ ఎట్లా, నేను ఇచ్చేది లేదంటూ ఎట్లా? నువ్వు ఎవరైనా తీసుకో, వీడియో సప్న నువ్వు నువ్వు చెప్పాలి. ఏమున్నా చెప్పరా, ఏముందిరా నీ దమాకి, ఏముందిరా చెప్పు. అసలు సైకిల్ లేకపోతే వద్దారా? సైకిల్ లేకపోతే ఎట్లా వేస్తావు? తెలుస్తలేదు. ఫోన్ పెట్టేది అయితే విన్నారా? అయితే ఆ 100 రూపాయల పత్తి నోటు తీసుకొని ఇక అది అప్పుడు ఎట్లా చేసిన ఐడియా లేదు. అరే అన్న, ఎవరెవరికో ఎన్నెన్నో ఎత్తావు. రేపటి భావి భారత పౌరులం మేము. మా కోటక్కొస్తే నీకు కాకపోతే ఇంకెవరికేస్తాను చెప్పోటు. నువ్వు మాకు సైకిల్ ఇయ్యాల్సిందే, మా గ్యాంగుకు లీడర్ కావాల్సిందే అన్నారట. ఇక పిల్లల మాటలకు మస్తుగా మురిసిపోయి కొనిస్తారబ్బాయి ఫికర్ చేయకుర్రని చెప్పిండు. జగ్గారెడ్డి అన్న దగ్గరికి ఎంత మందన ఓనయూర్రి, అడిగినోళ్లకు లేదు అనకుండా సాయం చేస్తాడు. మంచి మనసు అన్నది. కంటెంట్ ఉన్నోళ్లకు కట్అవుట్ జాలరా. మరి కాస్మెటిక్స్ ఎందుకు వాడుతున్నట్టు? ఆడియన్స్ మేలు కోరి వాడుతున్నా గానీ నాకు మేకప్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అది నీకు తెలుసు కదా. వామ్మో, ఏంది బిల్డప్? జక్కన్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు. అభిమానులు హీరోయిన్లకే ఉంటారా, యాంకర్లకు ఉండరా? నా ఫ్యాన్ పేజ్ చూడలేదా నువ్వు? ఎందుకు చూడలేదు? చూసినా, నిండా 1000 మంది కూడా లేరుగా. నువ్వు చూసింది ఫేక్ అకౌంట్, ఒరిజినల్ చూస్తే నీకు బీపీ డౌన్ కావాల్సిందే. అవును, నిన్న అందుకే దవాఖానకు పోయి చెక్ చేపించుకున్నా. నీ ఫ్యాన్ సంగతి కాసేపు పక్కకు పెట్టి ఈ ఫ్యాన్ సంగతి చూద్దాంపా. టక్కన చూసి జనసేన కరపత్రం అనుకునేరు. అది పెండ్లి పత్రిక. పెండ్లి పిల్లగాడు పవన్ అన్నకు పెద్ద ఫ్యాను, జన సైనికుడు కూడా. ఇక మొన్నటిదాకా అన్న కోసం దండ్లాడి చిన్న సీఎం ని వేసిర్రు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడట. పెండ్లి పత్రిక మామూలుగా కొట్టించుకుంటే ఎట్లా అని ఇట్లా ఓ దిక్కు జనసేన మేనిఫెస్టో, ఇంకో దిక్కు పత్రిక కొట్టించిండు. శుభలేఖ మీద దేవున్న పోటువలకు బదులు జనసేన గుర్తు గాజు గిలాసను కూడా అచ్చుకొట్టించిండు. ఇక తెలిసిందే కదా, అందరూ హీరోలకు అభిమానులుంటారు, పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారని. అట్లనే ఈ భక్తుడు తన భక్తునికి ఇట్లా చాటుకున్నాడు. నంద్యాల జిల్లాకు చెందిన ఈ సురేష్ కు చిన్నప్పటికెళ్లే పవన్ అన్నంటే పిచ్చట. ఇక ఆయనతో ఓటక్కొచ్చినాక జనసేన పార్టీలనే పనిచేస్తున్నాడు. అన్న ఆశయాల కోసం ఎప్పటికి పనిచేస్తా అని గిట్ల వెరైటీ పెండ్లి కార్డు కొట్టించి ఆప్తులకు అయినోళ్లకు వంచిండు. అంతేనా, కళ్యాణ వేదిక కాడ కూడా అన్ని గబ్బర్ సింగ్ పోటువలే, గుడుంబ శంకర్ పోజులే. చూస్తే ఎవరు పెండ్లి వేదిక అని అనుకోరు. పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినా సినిమా హాల్ లెక్క తయారు చేసిండ్రు. ఇప్పుడు ఈ పత్రిక ఈ పెండ్లే వైరల్ అవుతున్నది. మరి పవన్ అన్న చూస్తే ఏమంటాడో చూడాలే. మామూలుగా పెండ్లికి వచ్చినోళ్ళు మెను ఏంది, ఏమేం వంటకాలు పెట్టిరు అని చెప్పుకుంటారు. కానీ ఈ పెండ్లికి పోయినోళ్ళు జనసేన గురించే మాట్లాడుకున్న రీతిలో ప్లాన్ చేసిండు. పో సిగ్గు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. జెండా పండుగ ఇంకా చాలా రోజులుంది. ఇప్పటికెల్లా ఎందుకు వాడుతున్నావు? నువ్వెంత వాడినా ఇప్పుడు చాక్లెట్లు అయితే ఇయ్యా. దేశభక్తి అంటే ఒక్కరోజు ఉంటే సరిపోదు, భారతీయులుగా పుట్టినందుకు నరనరాల్లో ఇంకిపోవాలి. 15 ఆగస్టుకు కారా బుంది పెట్టలేదని ఈ స్కూల్ కే డుమ్మ కొట్టే నీలో ఇంత మార్పా? దేశభక్తి అంటే ఆగస్టు 15 జనవరి 26 స్టేటస్ పెట్టుకుని జెండా వాల్ పేపర్ పెట్టుకున్నాడు కాదు, ఎప్పుడు మన గుండెల్లో పెట్టుకోవాలి. ఓరి దేవుడో, ఏంది బుజ్జి, నేను గిట్లా మార్చిన వాళ్ళకు 10,000 నమస్కారాలు. అయితే అగో గా అన్నకు పెట్టు నమస్కారం. దుకాణం దిక్కు చూస్తేనే సెల్యూట్ చేసేటందుకు ఆటోమేటిక్ గా చేయలేస్తుంది కదా. మామూలుగా ఏ దందాలు చేసేటోళ్ళైనా వాళ్ళు పెట్టే ఆఫర్లు, అమ్మే వస్తువుల వివరాలు రాసి జనాలను మలుపుకోవాలని, గిరాకీ పెంచుకోవాలని చూస్తారు. కానీ ఈ మందుల దుకాణం ఓనర్ చూడుండ్రి, దేశభక్తిని ఎట్లా సాటుకున్నాడో.
భారతదేశం నా మాతృభూమి. సువిశాలమైన, సుసంపన్నమైన, సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగిన భారతదేశంలో ఉట్టడం గర్వంగా ఉంది అని రాసిండు. నిజంగానే నీలాంటి దేశభక్తులను చూస్తే మాకు కూడా మస్తు గర్వంగా అనిపిస్తున్నదే. అశ్వారావుపేటలా ఈ రెడ్డి గారి మందుల షాపు వైరల్ అవుతున్నది. అయినా ఇంతటి దేశభక్తుడికి ప్రత్యేక గుర్తింపెందుకు? ఇదే పెద్ద గుర్తింపు. మన దేశం మీద మనం జోకులేసుకునుడు కాదు, మనం గౌరవించుకుంటేనే కదా ఎదుటి వాళ్ళు గౌరవించేది. మీరు గ్రేట్ రెడ్డి గారు. బడి లేని ఊర్లున్నాయి గాని బార్ లేని ఊర్లున్నాయారా? అది అత్యవసర సర్వీస్ అమ్మా. మారుమూలలకు కూడా విస్తరిస్తారు. మందుకు మంచింకు లోటు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఈ రోజుల్లో మందుల షాపు లేకున్నా ప్రతి ఊరుకు మద్యం షాపు మాత్రం మ్యాండేటరీగా ఓపెన్ చేస్తున్నారు. కానీ కొన్ని ఊర్లు ఆ ఎమర్జెన్సీ సర్వీసులు మాకేమొద్దు, మా ఊర్లో ఉండొద్దు అని అంటున్నారు. అంటే మాత్రం అమ్మేటోళ్ళు ఊకుంటారా? మందు బాబులను టెంప్ట్ చేయరా? వాళ్ళ దందా నడుపుకోరా? అట్లా టెంప్ట్ చేస్తున్నారనే మందు బాబుల మీద కాకుండా మద్యం అమ్మేటోళ్ళ మీద పెట్టిర్రు గురి. అంటే ఏం చేస్తారు? మందు అమ్మితే ఊళ్ళకి కొడతారా? టార్గెట్లు పెట్టి తాగుమని ఆప్కారాలు ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళని ఎట్లా ఆపుదాం అనుకుంటున్నారు? ఎట్లా పిరోగి ఊరోళ్ళు చెప్తారు నువ్వు. ఇది కరెక్ట్. దెబ్బతినోడికి కాదు, కొట్టినోళ్ళకు పడాలి శిక్ష. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది జనగామ జిల్లా నష్కల్ గ్రామ పంచాయతీ. కాదని మందమ్మితే ప్రభుత్వ పథకాలు రద్దు చేసే వాళ్ళకేసే శిక్ష అన్నట్టు. పైసలు పరిహారం వేస్తే మందమ్మి సంపాదించిన పైసలు దండకు కడతారు, మళ్ళీ దందా మొదలు పెడతారు. అదే సర్కార్ పథకాలు బంద్ పెట్టిర్రు అనుకో, సచ్చినట్టు మద్యం దుకాణాలు క్లోజ్ చేసుకోవాల్సిందే. కాదని మందు బేరాలు చేస్తే రేషన్ కార్డుతో పాటు కరెంటు, నల్ల కలెక్షన్లు కడి చేసుడే గాక 50,000 జరిమానా కూడా కట్టాలని తీర్మానం చేసిర్రు. అసలు ఇల్లైనా ఊర్లైనా ప్రశాంతంగా ఉండాలంటే తాగుడు ఒక్కటి లేకుంటే చాలు. మనిషికి తలకాయ పని చేస్తుంది, 4 పనులు చేసుకోవాలనిపిస్తుంది. అదే తాగుడు పెడితే జేబులు ఖాళీ వేసుకోవాలి, పొద్దంతా పని ఎడగొట్టుకోవాలి, మీదంగా తీట పంచాయతీలన్నీ మోపి వేసుకోవాలి, ఇల్లు ఒళ్ళు గుల్ల వేసుకోవాలి. సర్వ అశాంతులకు కారణమైన ఆ తాగుడే లేకుంటే ఏ లొల్లు ఉండదు కదా, ఊరు ప్రశాంతంగా ఉంటది కదా. అందుకే ఈ ఊరోళ్ళు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఫాలో అవుతున్న కాంచి ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారట. అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఊరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఆప్కారోళ్ళు సర్కారోళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి? జనం దాగమంటే బల్మీటికి దాగిపోయలేరు కదా. చూద్దాం, గాంధీ తాత కలగన్న రోజులు వస్తాయేమో. తిరుమల గిరులన్నీ జనం తోటి నిండిపోయినాయట కదరా. ఇక వెంకన్న కొండ మీద భక్త జనం లేనిది ఎప్పుడు ఎప్పొకసారి. అంతేలే, నిత్య కళ్యాణం పచ్చతోరణమేనాయే. ఒక్క గంట తప్ప నిద్రాహారం లేకుండా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటాడు, కోరికలు తీరుస్తూనే ఉంటాడు. ఆ కోరికలు తీరినోళ్ళంతా కొండకు బయలుదేరిర్రు. చూడు 7 కొండలు జనం తోటి ఎట్లా నిండినాయో. భక్తుల మొక్కులతోటి మురిసిపోతున్నాడు వెంకన్న. గోవింద నామాలతోటి దద్దరిల్లుతున్న 7 కొండలు. క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయినాయి. మాడవీధులన్నీ భక్తులతోటి కలకలలాడుతున్నాయి. అసలే సెలవులు మీదంగా పరీక్షల ఫలితాలు వచ్చుడుతోటి మొక్కులు పెట్టుకున్నోళ్ళంతా ఆ 7 కొండల వాడి దర్శనానికి వెళ్లిర్రు. నిన్న ఒక్కనాడే 79,000 మంది దర్శనం చేసుకున్నారంటే చూడుర్రి, కొండంత జనమే, గోవింద నామస్మరణే. ఇక స్వామివారి హుండీ లెక్కలు కొత్తగా చెప్పేదేమున్నది? స్వామివారి రికార్డులు స్వామివారే బ్రేక్ చేస్తాడు. ఇక తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాల నుంచి భక్తులు తరలొచ్చేసరికి కొండంత నిండుగా కన్నుల సంబరంగా కానొస్తున్నది. ఏంది సిరి, మొన్న మంచిగా నిండు ద్రాక్ష లెక్కనే ఉంటివి, ఒక్క రోజుల్ని ఎండు ద్రాక్ష లెక్క గుంజుకుపోయినవేంద్రా? వడియాలు పెడదామని లీవ్ తీసుకున్నారా? ఇంకేంది, వడియాలతో పాటు నువ్వు కూడా ఎండిపోయినట్టున్నావు. చెప్తే నమ్మవురా? పొద్దుగాల పెట్టినా, పొద్దుగుకు నూనెల గోలించుకున్నా, అగో గా తీర్లు ఎండినాయి. రోజంతా కూడా అవసరం లేదురా బాబు, మిట్ట మధ్యాహ్నం గట్టిగా 4 గంటలు ఎండలు పెడితే కథం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ అవుతుంది. కాదురా, నిజంగానే నా ముఖం బాగా గుంజుకుపోయిందా? ఎంత మారిపోయిందో మన హాజరు మిషన్ అడుగు, నిన్ను గుర్తుపట్టిందా అసలు? ఏ లేదురా, ప్లీజ్ ట్రై అగైన్ అని అన్నది. అది మరి ఆ తీర్ల కలర్ తేడా కొట్టింది. ఎండాకాలం వెళ్ళేదాకా ఏసులకెళ్ళి ఎల్లరాయిగా. జనాలు మీరు కూడా గిదే ఫాలో గారి. రోణి కార్తె రాకముందే రోళ్లు వగిలివేటట్టు కొడుతుంది కదా. వామ్మో, వాన మబ్బులు ఉన్నప్పుడు తెలుస్తలేదు గాని మబ్బులు ఇడిచినాక ఎండయిగా దంచుడు దంచుతుంది. ఏపీ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో ఇదే కొట్టుడు. 11 గంటల నుంచి 5 గంటల దాకా శక్కున మెరుస్తుంది ఆకాశం. ఇక 6 దాటితే అల్లాడిస్తున్నది. ఉడకపోతా రాత్రి 10 దాటితే గాని చల్లబడతలేదు. ఇక జనమైతే మంచినీళ్లు మజ్జిగ నీళ్లతోటి సేదీరుతున్నారు. ఇంటి పట్టునే జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారు. మన సంగతి అట్లా పక్కకు పెడితే అడవి జంతువుల సంగతి అయితే అరిగోసున్నది. చేన్లలో నీళ్లు లేవు, శెలకలలో నీళ్లు లేవు. అడవంతా ఎడారి లెక్క అయ్యే వరకు దూపకు బావులలో తొంగి చూసి ప్రమాదంలో పడుతున్నాయి. అట్లా కావద్దని ఆదిలాబాద్ అడవులల్లా అటవీ శాఖోళ్ళు నీళ్ల తొట్లు పెట్టి జంతువుల దూపదీర్చి పుణ్యం కట్టుకుంటున్నారు. ఎండిపోయిన చెలిమల్ల ట్యాంకర్లతోటి నీళ్లు నింపుతున్నారు. నీళ్ల కోసం ఊర్ల మీదకి వస్తే జనం గావరయ్యి వాటికి ప్రాణహాని చేయకుండ్రే అని చెప్తున్నారు. కానీ వాళ్ళ ప్రాణభయం వాళ్ళకు ఉంటది కదా. కానీ ఎండాకాలం మనకే కాదుల్లా, అన్ని జీవులకు కట్టమే ఉన్నది.
సూరన్న ఎందుకు సూరన్న ఈ తీర్ల కాల్చుక తింటాను మమ్ముల మంటో మంట అని జనాలు ఎగిరెగిరి పడుతున్నారు. ముసలోళ్ళైతే పండుటాకులు రాలంటే రాలుతున్నారు ఎండ దెబ్బకు. ఇగనన్నా నీకు మా మీద దయ కలుగుతలేదా అసలు? అరే కుక్కర్లో ఉడకబెట్టిన మక్క కంకి లెక్క అవుతున్నారు జనాలు. ఇగో చూడు నా మూత ఎట్లయిందో నల్లగా మసిబోగు లెక్కనే. ఇక అట్లయితే కళ్ళకి కాటుకు అవసరం లేదు, నిన్ను రాసుకుంటే చాలంటవి. ఇడ పబ్లిక్ మాడిపోతుంటే నువ్వు జోకులేస్తున్నావా? జోకులు అయ్యో నువ్వు ఆగరాదు, విజయనగరం జిల్లాలో ఏమో ఆడుతున్నారు చూద్దాంపా. వానకాలంకు ముందుగానే కప్పతల్లాటలు మొదలుపెట్టిర్రు విజయనగరం జిల్లా మెంటాడలా. ఈ ఎండలతోటి ఏగలేకపోతున్నాం వానదేవుడా, ఇక నువ్వే మాకు దిక్కు. బోర్లన్నీ ఫుట్బాల్ బుర్లు తేలినాయి, నీళ్ల బావులన్నీ బోరుమంటున్నాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని వేడుకుంటున్నారు. ఊరంతా తిరిగి నీళ్లతోటి కప్పలకు స్నానాలు చేయించి మొక్కులు పెట్టి ఊరంతా ఒక్క కాడ వంటలు వండి వానదేవుని కరుణ కోసం కప్పలకు పూజలు కూడా చేసిర్రు. నీలాలు కప్ప నీలాలు కడవ నిండా వర్షాలు మా పంటలు పండాలి మా పంటలు పండాలి మా కడుపు నిండాలి మా పంటలు పండాలి కప్ప నీలాలు కడవ నిండా వర్షాలు కప్ప నీలాలు కడవ నిండా వర్షాలు మా పంటలు పండాలి మా కడుపులు నిండాలి. అవును పెద్దమ్మా, ఇట్లా వేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? ఇట్లా 3 సంవత్సరాలకు ఒకసారి కప్పండి చేస్తాడు. వర్షాలు ఎక్కడ లేవు, పంటలు పండలేదు. నూలు జల్లడం అయితే నూలు కూడా జల్లడం కూడా పదులు లేవు. అల్లకొల్లు అయిపోతాం, వండలేకపోతాం. ఇంట్లో వండలేము, వాళ్ళ బయటలో వండలేకపోతాను. అందుకనేసి కప్పండు చేసాము. నమ్మకం మరి. అప్పుడే మబ్బులన్నీ మసకేసినాయట, చిరుజల్లులు చిలకరించినాయట. కానీ ఎండలకు చక్కెరచ్చి కింద పడుతున్నారట. చాలా మంది గాయగాయి దవాఖానలో పడుతున్నారు. జర వానదేవుడు వలకరిచ్చిపోతే మంచిగా ఉండని చాలా మంది అనుకుంటున్నారు కదా. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.